తిరుపతిలో వివాదాస్పదమైన ముంతాజ్ హోటల్ నిర్మాణం వెంటనే ఆపాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాసానంద సరస్వతి దీక్ష విరమించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై చర్చలకు ఆహ్వానించారు. సుమారు 20 ఎకరాల స్థలాన్ని వెనక్కు తీసుకొని అక్కడ 5 స్టార్ హోటల్ బదులు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన భవనాలు నిర్మించాలని, స్వామివారికి సంబంధించిన స్థలమును ఇతరులకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. పరమ పవిత్రమైనటువంటి అది తపస్సు చేసిన స్థలం. ఋషులు అన్నమయ్య గారు, రామానుజాచార్యులు, కపిల మహర్షి, అలాగే ఎంతోమంది మహర్షులు తపస్సు చేసినటువంటి ఆ ప్రాంతం అది పవిత్రంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. భావితరాలకి అది ఒక స్వామివారి పునీతమైన స్థలంగానే ఉండాలి. ముంతాజ్ హోటల్ పేరును ట్రిడెంట్ పేరుగా మార్చేసి ఉన్న ఆ స్థలాన్ని వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎలా అప్పగిస్తారో లేదా తిరిగి హోటల్ నిర్మాణానికి ఇచ్చేస్తారో చంద్రబాబు నాయుడు దీనిని చర్చల ద్వారా పరిష్కరిస్తారో వేచి చూడాల్సింది. రిపోర్టర్ కామెడీ శాస్త్రి, సూపర్ న్యూస్ 3, తిరుపతి.